అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో బైసరన్ ప్రాంతం, పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో టూరిస్టుల మీద విరుచుకుపడ్డటువంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తూ దానిలో మరణించిన 28 మంది టూరిస్టులకి నివాళులర్పిస్తూ నిరసన గళాలు వినిపిస్తున్నారు. ఏ క్షణమైన యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రతీకార దాడులు చేయాల్సిందే అంటూ నినాదాలు చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు పెద్దపల్లి, జగిత్యాల, రామగుండం, అలాగే తాజాగా ఎల్లారెడ్డిపేటలో సైతం బంద్ పాటించారు. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. పాకు ఉగ్ర భూతాన్ని దగ్ధం చేస్తూ పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆప్ ఆగే బడో, మీ వెనుక మేముంటాము, మీ వెనుక మేముంటాము, మీకు అన్ని రకాల మద్దతు ఇస్తామంటూ, భారతదేశానికి అండగా ఉంటామంటూ నినాదాలు ఇస్తున్నారు. ఈ టోటల్గా ఒక ప్యాట్రియాటిజం సిచ్యువేషన్ అయితే మనం స్పష్టంగా గమనిస్తున్నాం. భారత్ పైన ఉగ్రమూకల దాడుల ఇంకెంతకాలం సహిస్తాం, గట్టిగా రియాక్ట్ కావాల్సిందే, రివెంజ్ కావాల్సిందే అనే నినాదాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.